వాహనదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్. పెండింగ్ చలాన్లపై మరోసారి పోలీస్ శాఖ దృష్టి పెట్టింది. గతంలో రాయితీ అవకాశం ఇవ్వటంతో చాలా మంది అవకాశాన్ని వాడుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఈ ఛాన్స్ ఇచ్చింది. మరి ఎవరికి ఈ పెండింగ్ చలానాలు క్లియర్ చేస్తారు? ఎంత శాతం క్లియర్ చేస్తారు? క్లియర్ చేయాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? 4 వీలర్స్ ఆటోలకు డిస్కౌంట్ ఎంత? ఎప్పటి వరకు టైం ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అటు వాహనదారుల క్షేమం, ఇటు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను తీసుకొచ్చాయి. వాహనదారులు ఆ నిబంధనలను అతిక్రమిస్తే ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై ఫైన్లు విధిస్తూ ఉంటారు. అయితే కొందరు వాహనదారులు మాత్రం పోలీసుల నిబంధనలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. వేల రూపాయల్లో ఫైన్లు చెల్లించాల్సి ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా పోలీస్ అధికారుల కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి వారి నుంచి చలాన్లను వసూలు చేసేందుకు పోలీసు శాఖ చలాన్లపై రాయితీని ప్రవేశపెట్టారు. గతంలో ఒకసారి చలాన్లపై రాయితీ ప్రకటించడంతో వాహనదారులు రికార్డు స్థాయిలో 300 కోట్ల వరకు ఫైన్లను చెల్లించారు. కాగా గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అదే రాయితీని ప్రకటించింది పోలీస్ శాఖ. హైదరాబాద్ నగరంలోని రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు అన్ని పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను పాటించని వాహనదారులకు చలాన్లను విధిస్తారు. సీసీ కెమెరాల ఆధారంగా రూల్స్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. తప్పనిసరిగా కొందరి నుంచి చలాన్లను వసూలు చేస్తున్నా చాలా మంది మాత్రం చలాన్లను తిరిగి చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరోసారి భారీ సంఖ్యలో పెండింగ్ చలాన్లు అలానే ఉండిపోయాయి. వాటిని తగ్గించుకోవాలని గత ఏడాది ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. బైక్లపై 75%, ఇతర వాహనాలపై 50% రాయితీని ప్రకటించడంతో వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చలాన్లు చెల్లించారు. గత సంవత్సరం కేవలం 40 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి చలాన్ల ద్వారా 300 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈసారి కూడా గత ఏడాది పద్ధతినే వాడి చలాన్లను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇవ్వనుంది. లోక్ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని ఆదేశించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90% రాయితీ, 2 వీలర్స్ పై 80% రాయితీ, 4 వీలర్స్ ఆటోలకు 60% డిస్కౌంట్ ఇచ్చింది. భారీ వాహనాలపై 50% రాయితీ కల్పించింది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.